గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్స్ ఇప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్స్ ఇప్పన్సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా సాక్షి దినపత్రికని కనుక మనం చూస్తే వాళ్లే అంతర్ధానమవుతారు. ప్రధాని మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక బ్యానర్ ఐటెంలో వేయడం జరిగింది. శక్తిని అంతం చేయాలని బయలుదేరితే వాళ్లే నాశనం అవుతారంటూ విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు చేసినటువంటి ఒక వార్తని మనం చూడవచ్చు. కేంద్ర మంత్రి పశుపతి రాజీనామా, బీజేపీ తనను విస్మరించిందంటూ రాష్ట్రీయ లోక్శక్తి పార్టీ నేత పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి ఇంకొక ప్రధాన వార్తను కూడా మనం చూడవచ్చు. కాలుష్య రాజధానిగా మళ్ళీ ఢిల్లీ. ప్రపంచ వాయు నాణ్యతా నివేదికలో ఢిల్లీ మరోసారి అత్యంత కాలుష్యమైన దేశ రాజధానిగా అప్రతిష్ట మూట కట్టుకుంది అన్నటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే సామాన్యులకే సై, వైఎస్ఆర్సీపీలో నిబద్ధత గల కార్యకర్తలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి వార్తను వేశారు. జనసేనతో బాబు బంతాట, ఆ పార్టీకి కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ప్రకటనను చంద్రబాబు అడ్డు అన్నటువంటిది ఒక వార్తను వేశారు. కట్టుదిట్టంగా కోడ్ అమలు చేయాలని అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశం అన్నటువంటి ఇంకొక వార్తను కూడా చూడవచ్చు. 5 పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పథకాలు ఒకటి ప్రధానమైనటువంటి వార్త. భారత్ యుఎస్ రక్షణ బంధం మరింత బలోపేతం ఇంకొక వార్త. ఆంధ్రజ్యోతి దినపత్రికని మనం తీసుకుంటే ఆ ముగ్గురిపై గురి, నిఘా డీజీ, డిఐజీ, పల్నాడు ఎస్పీపై చర్యలు, ప్రధాని పాల్గొన్న సభపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం అన్నటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టి వేశారు. ఇంకా అది ఏం జరుగుతుందో చూడాలి. కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ నిఘా, 10 మందిపై వేటు పడే అవకాశం. సీఈఓ ముఖేష్ కుమార్ గారు మీనా వ్యాఖ్యల్ని ఒకటి వేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో చూడాలి. కోర్టు దాటితే వాలంటీర్లపై కేసుల కొరడ, ప్రజాధనం వేతనంగా తీసుకుంటే పబ్లిక్ సర్వెంట్సే అన్నటువంటిది ఇంకొక వార్తను కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. పేద మహిళలకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాదికి 1,00,000 అప్రెంటిస్షిప్, రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఈనాడు దినపత్రికని చూస్తే మధ్యతరగతికి మహాటోపీ, ప్లాట్ల పేరిట పచ్చి దగ అన్నటువంటిది ఒక బ్యానర్ ఐటెం ప్రధానమైనటువంటి వార్తలు వేశారు. నిన్న జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలోని ప్రముఖులతోటి సమావేశం నిర్వహించారు. అక్కడ వారు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓటుకు 1,00,000 ఇచ్చిన 1,00,000 మెజారిటీతో గెలుస్తా అన్నటువంటి ధీమాని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసినటువంటి వార్తను చూస్తున్నాం. కాంగ్రెస్ పంచ్ పటాకా, ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాలు, 25 హామీలు మేనిఫెస్టో విడుదల చేసినటువంటి వార్తను కూడా ప్రధానంగా అన్ని దినపత్రికల్లో వేశారు. నేడు తొలి నోటిఫికేషన్, 102 లోక్సభ స్థానాలకు నామినేషన్లకు స్వీకారం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఆ కార్యక్రమం కూడా. ఇవి ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వార్తలు. ఇక జిల్లా స్థాయి వార్తలను కనుక మనం చూస్తే ఎన్నికల వాతావరణం బాగా వచ్చేసింది. జిల్లా అధికారులు కూడా, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించి కోడ్ నిబంధనల్ని అనుసరించి ఏ విధంగా మన ప్రకాశం జిల్లాలో ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి వార్తలే మనకి అన్ని పేపర్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే అధికారులు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల కంట్రోల్ రూమ్ను కలెక్టర్ పరిశీలన, కలెక్టరేట్లో ఎన్నికల కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. దీన్ని కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారు కలిసి పరిశీలన చేశారు. దీంట్లో సి విజిల్ అన్నటువంటిది ఒక విభాగం ఉన్నట్టుంది. ఈ సి విజిల్ కాలర్స్ తోటి నేరుగా కలెక్టర్ గారు మాట్లాడినటువంటి ఇది కూడా చూస్తున్నాం. ఈ కంట్రోల్ రూము ఏర్పాటు అంటే అన్ని రకాలైనటువంటి కంట్రోల్ రూమ్లో అన్ని రకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఈ సి విజిల్ విభాగం అనేది ప్రారంభమైనట్టుంది. మిగతా కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు త్వరగా 1-2 రోజుల్లోనే పూర్తి చేసి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కలెక్టర్ గారు సంబంధిత అధికారులను కూడా ఆదేశించినటువంటి వార్తని మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక పోలీసు విభాగానికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు పరమేశ్వర్ రెడ్డి గారు కూడా
నిన్న పోలీసు అధికారులతోటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని చెప్పి వారు పోలీసు శాఖ అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేదానికి పోలీసు విభాగం పనిచేయాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు. ఏ విధంగా అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చిందో దానికి అనుగుణంగానే పోలీసు విభాగం కూడా నడుచుకోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత ఎన్నికలు జరిగినప్పుడు తీవ్ర సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయం మీద ఒక ప్లానింగ్ కూడా ఇచ్చారు. అలానే ట్రబుల్ షూటర్స్ ఉంటారు, అంటే రౌడీ షీటర్స్, వీళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం. అలానే కొంతమందికి లైసెన్సు ఆయుధాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అవి కూడా స్వాధీనం చేసుకునేటటువంటి ఈ ప్రక్రియను కూడా ప్రారంభించాలని వారు కోరటం జరిగింది. అలానే ఈ సరిహద్దుల్లో కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టుల ద్వారా నగదు పంపించడం, అలానే మద్యం సరఫరా చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ మధ్యలో తాయిలాలు వీళ్ళకి పంపిణీ చేయడానికి వస్తువులు ఇవన్నీ కొనుగోలు చేసి పంపించడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా 18 చెక్ పోస్టులని ఏర్పాటు చేశారు. 24 గంటలు ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంతరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరుగుతుంటాయి. కాబట్టి అనుమానితుల్ని వారు పరిశీలించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పోలీసు విభాగం ద్వారా కూడా పర్ఫెక్ట్గా దాన్ని మనం నిర్వర్తించాలని చెప్పి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నతాధికారులు ఎవరైతే పోలీసు అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి వార్తను చూస్తున్నాం. ఎన్నికలు వచ్చినాయి అంటే ఇక ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో మారేవాళ్ళు, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి మారేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళేవాళ్ళు ఉంటారు, ప్రతిపక్షంలో నుంచి అధికారంలోకి పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉంటారు. రోజు మనం ఏ పేపర్ చూసినా సరే ఇవి సహజ సిద్ధంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. నిన్న 48వ డివిజన్లో టీడీపీకి షాక్ అన్నటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. 30 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. ఇది 48వ డివిజన్లో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 30 కుటుంబాలు వైసీపీలో చేరినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆకర్షితులై మేమందరం కూడా వైసీపీలో చేరుతున్నట్లు వాళ్ళందరూ ప్రకటించినటువంటి వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక సువిధ యాప్ అని చెప్పి ఎన్నికలకు సంబంధించి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ సువిధ యాప్ని కనుక తీసుకుంటే దీంట్లో అన్ని అభ్యర్థి యొక్క ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలక్షన్కి పోయేటప్పుడు ఏ విధమైనటువంటివి అనుసరించాలి, అలానే మన ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం చేసేటప్పుడు దానికి అనుమతి ఎలా తీసుకోవాలి, దానికి ఖర్చు పెట్టేటటువంటి విధానాన్ని ఎలా, ఇవన్నీ కూడా దాంట్లో అప్లై చేయాలట. దానికి సంబంధించినటువంటి నిన్న అవగాహన సదస్సుని ఈ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీటన్నిటిని కూడా వివరించడం జరిగింది. ఎన్నికల ప్రచారానికి కనుక వెళ్ళేటప్పుడు, బహిరంగ సభలు నిర్వహించేటప్పుడు 48 గంటల లోపల ఈ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలట, ఈ పోర్టల్ ద్వారా తీసుకోవాలి. అలానే ఎంత ప్రచార సామాగ్రిని నువ్వు ఆ సభకి వినియోగిస్తున్నావు అన్నటువంటిది కూడా ముందుగానే తెలియజేయాలట. ఇప్పుడు మనం 1 లక్ష రూపాయలు సామాగ్రిని వినియోగిస్తున్నామన్నాము అని దాంట్లో పెట్టామనుకోండి, అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక ఎస్టిమేషన్ వేయటం జరుగుతుంది. ఒక 2 లక్షల రూపాయలు కనుక వాళ్ళకి కనిపించింది అనుకోండి, 2 లక్షల రూపాయలు చేసి అభ్యర్థి యొక్క ఖర్చులో కూడా దాన్ని జమ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అలానే ఈ యాప్ ద్వారానే ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదివరకు అభ్యర్థి నేరుగా ఎవరైతే ఎన్నికల కంట్రోల్ అధికారి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ నామినేషన్ దాఖలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ సువిధ యాప్ మీద ఎవరైతే అభ్యర్థులు ఉంటారో దాన్ని అవగాహన చేసుకొని దాని ద్వారా అన్ని వివరాలు తెలియజేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారు కోరినటువంటి వార్తని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఒంగోలులో గతంలో డిఎస్పీగా గుంటుపల్లి శ్రీనివాసరావు గారని కొంతకాలం పనిచేయటం జరిగింది. వారు ఇక్కడ మంచి అధికారిగా గుర్తింపు పొందటం, తర్వాత ఇక్కడి నుంచి వారు డిఎస్పీ హోదా నుంచి సిఐగా పనిచేశారు, డిఎస్పీగా పనిచేశారు, ఏఎస్పీ కూడా ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. అయితే ఈ ప్రస్తుతం మహోన్నత సేవా పథకానికి వారు ఎంపికయ్యారు. ప్రస్తుతం వైజాగ్లో ట్రాఫిక్కు సంబంధించి వారు పనిచేస్తూ ఉన్నారు.
విశాఖ నగరంలో ట్రాఫిక్ అదనపు డీసీపీగా వారు పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు కూడా మంచి అధికారిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు వైజాగ్లో వారు ట్రాఫిక్కి సంబంధించి పనిచేస్తున్నారు. ప్రభుత్వం కూడా వారి సేవల్ని గుర్తించి మహోన్నత సేవా పథకానికి వారిని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే వారికి 140 రివార్డులు, 15 ప్రశంసా పత్రాలు, సేవా పథకాలు, ఉత్తమ సేవా పథకాలు కూడా లభించినాయి. వీటిని అంతా ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీరిని మహోన్నత సేవా పథకానికి ఎంపిక చేసింది. మన జిల్లాలో పనిచేసినటువంటి డిఎస్పీ గారు చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిలేషన్ కూడా ఎక్కువ ఉంది. ఆయనకి సంగీత సాహిత్య సంస్థల్లో కూడా మంచి ప్రవేశం ఉంది. గతంలో ఇక్కడికి ఏఎన్ఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో విశ్వనాథ్ గారిని పిలిపించి వారికి స్వర్ణ కంకణం ఇవన్నీ ఏర్పాటు చేయడంలో కూడా వారు ప్రధానమైనటువంటి భూమిక పోషించారు. మంచి కళాభిమాని. వారికి మహోన్నత సేవా పథక పురస్కారానికి ఎంపిక కావడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి సంగీత సాహిత్య సేవా సంస్థలు అలానే వారికి అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి ఒక వార్తను కూడా మనం చూడవచ్చు. ఇప్పటివరకు హార్ట్ స్ట్రోక్ అనేది మనకు వచ్చేది. ఇప్పుడు కొత్తగా బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది. హార్ట్ స్ట్రోక్ అంటే ఇప్పుడు కొంత దానికి సంబంధించి సిపిఆర్ చేయటం, ఈ సిపిఆర్ చేయడం ద్వారా చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించడం, ఇవన్నీ కూడా కొంత ఆధునికమైనటువంటి పద్ధతులు వచ్చినాయి. ఈ సిపిఆర్ మీద అవగాహన కల్పిస్తే కొంతమందిని హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ బ్రతికించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అన్నదాని మీద కూడా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వైద్యులందరూ ఒక టీమ్గా ఏర్పడి ఒక అసోసియేషన్గా కూడా ఏర్పడటం జరిగింది. న్యూరాలజీ వైద్యంలో ఆధునిక వైద్య పద్ధతులు అనుసరించాల్సినటువంటి విధానం, ఈ రోగికి మరింత వైద్య చికిత్సని అందుబాటులోకి తీసుకెళ్లేదానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ న్యూరక్ష సైన్సిస్ట్ అసోసియేషన్ అన్నటువంటిది ఒక దాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు విజయ్ గారు కూడా పాల్గొన్నారు. ఆకస్మికంగా వచ్చేటటువంటి బ్రెయిన్ స్ట్రోక్స్, ప్రాణాపాయం లేకుండా చేపట్టాల్సిన చికిత్సా విధానంపై ఒక అవగాహన కల్పించారు. వీళ్ళ అసోసియేషన్ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ మీద ఏ సందర్భాల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది, దీని వచ్చినప్పుడు ప్రాథమికంగా ఆ ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా స్వీకరించాలి, వీళ్ళన్నీ కూడా త్వరలో ప్రజలందరికీ అవగాహన కల్పించేదానికి అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇది మంచి విధానమే. ఒకసారి మనం అందరికీ సలహాలు చెబుతుంటాం, మనకు వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి అవగాహన తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. అలానే ఇప్పటికి చాలాసార్లు ఎన్నికలు జరిగినా సరే మనం 5 ఏళ్ళకు ఒకసారి వేస్తాం కాబట్టి మర్చిపోతాం. నిన్న ఏం భోజనం చేసామో ఏం కూర తిన్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అలా 5 ఏళ్ల నాడు జరిగినటువంటి విషయం కూడా గుర్తుండదు. అంటే 5 ఏళ్ళకు ఒకసారి వెళ్ళి ఈవీఎంలు మళ్ళీ మనం ఓటు వేయాలన్నా సరే మనం కూడా చదువుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి నిరక్షరాస్యులు ఆడవాళ్ళు కూడా దీన్ని కొంత కన్ఫ్యూజన్కి గురయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికి అందరికీ ఈవీఎంల మీద అవగాహన కల్పించేదానికి దీన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి స్వీప్ అన్నటువంటి పేరుతోటి స్వీప్ సమన్వయకర్త బి రవి గారు నిన్న దేవుడి చెరువులో సమతా వృద్ధాశ్రమం, భాగ్యనగర్లో ఆదర్శ వృద్ధాశ్రమంలో వారికి ఈ ఈవీఎం ఓటు హక్కుపై ఒక అవగాహన కూడా కల్పించారు. తప్పనిసరిగా ఈవీఎంలు ప్రతి సచివాలయ పరిధిలోకి పంపిస్తున్నారు కాబట్టి దీనికి అందరూ కూడా ఒకసారి ఎలా వేయాలి అన్నటువంటిది దాన్ని కనుక అర్థం చేసుకుంటే మనం ఈజీగా వేసేదానికి అవకాశం ఉంటుంది. ఇదివరకు బ్యాలెట్ పేపర్లు వేయటం అంటే ఒక రకమైనటువంటి పద్ధతి. ఇప్పుడు ఈవీఎంల మీద ఓటింగ్ వేయటం అనేది చాలా తేలిక. అయితే దాన్ని కొంత అవగాహన కనుక తెలుసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. అయితే ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘం కూడా దీనికి ఒక ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఈవీఎంలని ప్రజల వద్దకే పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఇక వృద్ధుల విషయానికి వస్తే 85 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇంటి దగ్గరికే వచ్చి ఈవీఎంలు పంపించి వాళ్ళ చేత ఓటు వేయిస్తారు. కాబట్టి దీనికి కూడా ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. అలానే జనసేన పార్టీలో దళిత నేతల చేరిక అన్నటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ దళిత జనసేన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వైకాపా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మేడం శ్రీనివాసరావు వారికి సంబంధించినటువంటి బృందం వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో చేరినటువంటి ఒక వార్త వస్తుంది. ఈయన మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరినటువంటి ఒక వార్త వస్తుంది. ఇవన్నీ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి చేరేటటువంటి ఇది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి
వాళ్ళ విధానాలు నచ్చటం వల్ల పార్టీలో చేరుతున్నామని చెప్తూ ఉంటారు. కాబట్టి టీడీపీలోకి అలానే వైసీపీలోకి జనసేనలోకి రోజు మారేటటువంటి వాళ్ళని మనం చూస్తూనే ఉంటున్నాం. ఓటర్ నమోదుకు మరో అవకాశం కూడా కల్పించారు. ఇప్పటికి కూడా ఓటును నమోదు చేసుకోవడానికి ఇంకా మనకి ఏప్రిల్ 15వ తేదీ లోపల కొత్తగా ఓటు హక్కు ఎవరైనా కావాలంటే వాళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. లేనటువంటి వాళ్ళు కూడా ఓటు హక్కు నమోదు చేసుకునేదానికి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మే 13న లోక్సభ, అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ కూడా ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి వచ్చే నెల అంటే 15వ తేదీ లోపల, ఏప్రిల్ 15వ తేదీ లోపల దీన్ని నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లోకి వెళ్ళి ఫారం 6ని కనుక ఓపెన్ చేసుకుంటే దాంట్లో వివరాలు అడుగుతుంది. దాంట్లో మనం సబ్మిట్ చేయడం ద్వారా ఓటు హక్కుని ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. లేకపోతే ఆఫ్లైన్ ద్వారా బిఎల్ఓలు ఉంటారు కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఇవ్వచ్చు. లేకపోతే తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఇచ్చేదానికి అవకాశాన్ని కల్పించారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైచిలుకైనా సరే ఇంకా కొన్ని ప్రాంతాల్లో రైలును చూడనటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా దర్శి నియోజకవర్గం అంటే పెద్ద నియోజకవర్గం. అది ఇప్పటికి కూడా దర్శి నియోజకవర్గానికి రైలు మార్గం లేదు. అయితే చాలా రోజుల నుంచి కాళహస్తి నడికుడి అన్నటువంటిది ఒక కళలాగా ఉంది. చాలా రోజుల నుంచి కాళహస్తి నడికుడి రైల్వే లైను వేస్తారన్నటువంటిది అది ఎట్టకేలకి మొత్తం మీద జరిగింది. దర్శికి రైలు వచ్చింది అన్నటువంటిది ఒక వార్త, ప్రధానమైనటువంటి వార్త ఇది. అంటే ఇన్ని సంవత్సరాలకి దర్శికి రైల్వే ట్రాక్ వేయటం, నిన్న దర్శికి ఒక ట్రైను అంటే గూడ్స్ రైలు వచ్చింది. ఇంకా ప్యాసింజర్ రైల్స్ అయితే ప్రారంభించలేదు. అయినా కానీ వారి ఊరికి రైలు వచ్చింది అన్నటువంటి సంబరంతో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా కొంతమంది ఉత్సాహంగా ఆ బండిని చూడటానికి, వాళ్ళ ఊర్లో నుంచి రైలు వెళ్తుంటే చూడటానికి ప్రజలందరూ కూడా తరలి వచ్చినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. మనకి త్వరలోనే ప్యాసింజర్ రైలు కూడా ఈ ట్రాక్ మీద నడిపేదానికి అవకాశం ఉంది. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని వార్తలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.